యూరియా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. యూరియా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీపై వర్తక వాణిజ్య వ్యాపారాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఆత్మ నిర్భర్ భారత్ గా ఎదగాలని వికసిత్ భారత్ వైపు నడిపేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాపక్ష్ పేరిట భారతీయ జనసంఘ్ పుట్టినప్పుడే మా పార్టీ పెద్దలు అన్నటువంటి కళ అంత్యోదయ. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ్య వినిమయ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ అని చెప్తా ఉన్నాయి. భారతీయ జనసంఘ ఆవిర్భావం రోజు మేము కన్న కళ ఈ దేశంలో పేదోడికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవాపక్షి నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమైతుందో చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ వరదలు, ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడడం, ప్రకృతిని విధ్వంసం చేస్తే అది మనల్ని విధ్వంసం చేస్తుంది. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరిట ప్రతి ఇంట్లో తల్లి పేరిట ఒక చెట్టు నాటి దాన్ని కాపాడాలని మా మీడియా మిత్రులు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు వార్తలు కవరేజ్ పోతున్నప్పుడు చూస్తున్నారు, కొండ చర్యలు విరిగిపడి కార్లు, మనుషులు నీళ్ళు వచ్చి కొట్టుకుపోతున్న హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలని 24-25లో చూస్తున్నప్పుడు వాయనాడు కాడి నుంచి మొదలుకుంటే ఉత్తరాఖండ్ దాకా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి ప్రకృతిని కాపాడదాం, ప్లాస్టిక్ని నిషేధిద్దాం.